2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అటు సమ్మక్క బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తడంతో ముల్లేకట్ట రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి ఉధృత ప్రవాహాన్ని ఏటూరు నాగరం ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ పర్యవేక్షించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎవరు అటువైపు రాకుండా చూడాలని స్థానిక ఎంఆర్ఓ జగదీష్కు సూచించారు. దీనిపై ఐటీడీఏ పీఓ ఎల్నినో వత్సల్స్తో మా వరంగల్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కురుస్తున్న వర్షాలకు గోదావరి ప్రవాహం తీవ్ర విగ్రహరూపం దాల్చిన పరిస్థితి ఉంది. దానిపై ఇటు రామన్నగూడెం కరకట్టగానే అటు విషయానికి వస్తే అటు ముళ్ళెకట్ట కాల నుంచి మొదలుకుంటే అటు సమ్మక్క బ్యారేజ్ కూడా వాటర్ ఉధృతంగా ప్రవహించిన పరిస్థితి ఉంది. అదే కొండాయ బ్రిడ్జ్ కూడా ఇంకా అసంపూర్తిగా ఉండడంతో అక్కడ కూడా ప్రజలకు రవాణా రాకపోకలు అంతరాయం కలిగిన పరిస్థితి ఉంది. దానిపై ములుగు ఏటున్నారం ఐటీడీఏ పీఓ మనతో ఉన్నారు. వారితో మాట్లాడడానికి ప్రయత్నం. సార్ చెప్పండి, అంటే ఏదైతే ఈ రోజు గత 2 రోజుల నుంచి వర్షాలు ఏకదాటి కూర్చుండడంతో గోదావరి ఉప్పొంగింది. ఇటు కొండాయి కానీ ఇటు చీకుపల్లి కానీ ఈ ప్రాంతాలు కనీసం జనావాసం దాటని పరిస్థితి ఉంది. దానికి మీరు ఎటువంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు ప్రజలకు? నమస్కారం. సో మీ చెప్పిన బట్టి ఇప్పుడు 2 రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షం రావడం జరిగింది మన ములుగు జిల్లాలో ఎటూరు నగరంలో. సో దాంతో దృష్టిలో పెట్టి ఈరోజు తమకి వచ్చాము. నేను, సర్పంచ్ గారు, ఈ గారు, తర్వాత మన ట్రైబల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సిబ్బంది ఉన్నారు. సో ఇప్పుడు మీకు తెలుసు మన గోదావరి రివర్ లెవెల్ బట్టి సెకండ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సెకండ్ వార్నింగ్ తర్వాత ఇప్పుడు కూడా టైం ఉంది. ఒకవేళ అప్ స్ట్రీమ్లో ఇంకా వర్షం రాకపోతే ఇది తగ్గడానికి అవకాశం ఉంది. మేము ఆశిస్తున్నాము అది తగ్గుతాయి. దీంతో భాగంగా మనము శాండ్ బ్యాగ్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో రివర్ ఎంబ్యాంక్మెంట్కి స్ట్రెంథెన్ చేయడానికి, ఒక గట్టిగా చేయడానికి, మన నీటి లోపల రాకుండా చూడడానికి ఇది ఒక మంచి పథకం శాంక్షన్ కూడా అయింది. సో దీంతో పాటు అన్ని స్కూల్స్లో కూడా డీడీస్కి అలర్ట్ హెచ్చరిక ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా సీపేజెస్ లేదా కూలిపోయే స్థితిలో ఉన్న బిల్డింగ్స్ వాళ్ళు ఈరోజు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. దాన్ని బట్టి మేము ఇంకా ఫర్దర్ చర్యలు తీసుకుంటాం. సార్, ఇప్పుడు చీకుపల్లిలో అటు కనీసము వైద్యానికి కానీ పిల్లల స్కూల్ అవసరాలకు కానీ దాటే పరిస్థితి లేదు. అక్కడ నిన్న కలెక్టర్ గారు కూడా అక్కడ మా మీడియాతో మాట్లాడిన పరిస్థితి ఉంది చరవాణిలో. మరి ఈ రోజు అక్కడ బోట్ ఏమైనా అమర్చిన పరిస్థితి ఏమైనా ఉందా? అది నేను వెళ్ళి చూడలేదు ఈ రోజు. ఆ రోజు కలెక్టర్ గారితో కూడా నేను కూడా తనిఖీ చేశాను. మరి సిచ్యువేషన్ చూసి బోట్ కావాలంటే బోట్ కూడా పెడతాము. మేము సిద్ధంగా ఉన్నాము. ఏదో రూపంలో మన డిస్ట్రిక్ట్ పాలన తర్వాత ఐటీడీఏ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ రెడీ. దాంతోపాటు ఐ వాంట్ టు లెట్ యు నో దాట్ ఒక బటాలియన్, ఒక కంపెనీ కూడా మన దగ్గర ఎన్డీఆర్ఎఫ్ నుంచి ఉన్నారు. సో 30 మంది స్టాఫ్, మొత్తం గేర్స్, బోట్స్, లైఫ్ జాకెట్స్ అన్ని సౌకర్యంతో సిద్ధంగా ఉన్నారు. ఎటూరు నగరంలో స్టేషన్ ఉన్నారు. ఎక్కడైనా అవసరం ఉంటే తొందరగా మేము డిస్పాచ్ చేయవచ్చు. ఒకవేళ 3వ హెచ్చరిక జారీ చేస్తే పునరావాస కేంద్రాలు ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు? వారికి ఫుడ్కు దానికి ప్రభుత్వం అసలు ఈ వర్షాకాలం ఎంత ఫండ్ కేటాయించారు? ఖచ్చితంగా అన్ని చోట్ల, అన్ని స్కూల్స్, అంగన్వాడీస్ అన్ని దగ్గర మేము ఇంతకుముందు జూలై నుంచి సిద్ధంగా పెట్టడం జరిగింది. తర్వాత సప్లై కోసం సివిల్ సప్లైస్ నుంచి మాకు సరఫరా జరుగుతాయి. ప్రత్యేక ఫండ్స్ అట్లా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏమి ఉండదు. ఏది అవసరం బట్టి వాట్ ఎవర్ ఈస్ రిక్వైర్డ్ వి విల్ టేక్ నెసెసరీ యాక్షన్. ఓకే, థ్యాంక్ యూ. రైట్. ఏదైతే ఈ ఫ్లడ్ వ్యవహారంలో ఇక్కడ తన సిబ్బందిని మొత్తం అక్కడ పెట్టేసేసి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా అన్ని ప్లేస్లో అరెస్ట్ చేసి ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటన జరగకుండా ప్రభుత్వం తరఫున మేము అనిక్షణం పర్యవేక్షణ చేసిన పరిస్థితి ఉంది. ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓస్ కానీ, ఈఈలు కానీ అందరూ కూడా ఎక్కడికక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా మేము సిబ్బందిని అనుక్షణం అక్కడ కేటాయించడం జరిగింది. దీంతో పాటు ఇంత ఫండ్ అని లేదు. ఎక్కడ ఎమర్జెన్సీ ఉంటే అక్కడ ప్రభుత్వం కేటాయించిన ఫండ్ని కేటాయించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రజలకు ఎక్కడ కూడా సౌకర్యం, ఇక్కడ బోట్లు కానీ అన్ని కూడా అమర్చి పునరావాస కేంద్రాలకు కూడా అన్న పానీయాలతో పాటు అన్ని రకాలుగా అభివృద్ధికి అన్ని సమకూర్చి ఉంచుతామని చెప్పేసి ఎటునగరం ఐటీడీఏ పీఓ చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ జలీల్తో శ్రీనివాస్, ములుగు జిల్లా.